అంటే ఇప్పుడు 30, 40 ప్లస్ వాళ్ళు కూడా లేడీస్ చాలామంది ఇప్పుడు ఫిట్‌నెస్ మీద బాగా ఫోకస్ పెట్టారు. మరి వాళ్ళకి ఫిట్‌నెస్ ఎంతవరకు పాసిబుల్ అవుతది ఈ ఎక్సర్‌సైజెస్‌తో? ఇదే ఓవర్ డూ చేయొద్దు. ఇప్పుడు ఓకే. మనం దేనికి ఏం చేయాలంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలి. అన్ని మూవ్‌మెంట్స్ మంచిగా చేయగలగాలి. సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్ అండ్ మాసివ్ వెయిట్ లాస్‌కి ఏం చేయకుండా ఒక మీడియోకర్ వెయిట్ మెయింటైన్ ఉండడానికి ట్రై చేస్తే బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ హెల్త్. ఓకే. అంతేకాని ఓవర్‌గా మజిల్ బిల్డ్ చేసేసేయాలని ఒక 45 తర్వాత కొంచెం మజిల్ మాస్ పెరిగితే మంచిదే. కానీ దాన్ని ఓవర్ డూ చేయొద్దు. ఓకే. మళ్ళీ దానికి మజిల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హ్మ్. మజిల్ ఓవర్‌గా వర్కౌట్ చేయకూడదు కదా! సో, అలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇలా ఓవర్ చేస్తా ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఫేస్ మీద. యెస్. యెస్. హ్మ్. సో, ఆ ఫేస్ మీద ఉన్న మంచి మన బాడీ అతిగా వర్కౌట్ చేసినప్పుడు ఫ్యాట్ ఫస్ట్ పోయేది ఫేస్ అండ్ బ్రెస్ట్. అవును. ఫేస్ లాగేస్తది మొత్తం. ఓకే. లాగేస్తది. అండ్ యాహ్! బ్రెస్ట్ ఇష్యూ హ్మ్. ఆల్సో. ఓకే. సో, ఇవి ఏంటంటే ఇంక మళ్ళీ ఒకసారి పోయినాక మీరు మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే గూడా అక్కడ ఫిల్ కాదు. దట్ ఈస్ ద ఆహా! లాస్ట్ టు ఫిల్. ఓకే. ఓకే. యాహ్! సో, ఇంకంతే. హ్మ్. ఒక్కసారి వెయిట్ లాస్ అయినాక దే విల్ రియలైజ్ దట్ ఐ యామ్ లుకింగ్ వెరీ ఓల్డ్. యెస్. యెస్. అప్పుడు ఇంకేం చేయలేం. మళ్ళీ ఫ్యాట్ తీసి బ్రెస్ట్‌లో పెట్టడం గాని, ఫేస్‌లో పెట్టడం మళ్ళీ సర్జికల్ ప్రొసీజర్. ఓహ్! ఓకే. ఓకే. దాని బదులు నేనేం అడ్వైస్ చేస్తా అంటే అట్‌లీస్ట్ 30, 35 దాటాక అప్పటి వరకి డెఫినైట్లీ మెయింటైన్ ఎ హెల్తీ వెయిట్. ఓవర్ వెయిట్ ఉండమని నేను అనట్లేదు. 30, 35 దాటాక ఒక మీడియోకర్ వెయిట్ ఏదైతే మీరున్నారో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అతిగా వెయిట్ లాస్ ఇన్ సడెన్ స్పాన్ క్రాష్ డైట్స్ చేసిన వాళ్ళకి ఈ మధ్యన ఎక్కువగా గాల్ బ్లాడర్ స్టోన్స్ చూస్తున్నాం.